కృతయుగంలో సంప్రదాయంగా అందించడం అనేది పెద్దగా అవసరం ఏమీ ఏర్పడలేదు. ఎందుకంటే అందరూ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని పరిశ్రమ పడ్డ వాళ్ళే. త్రేతాయుగానికి వచ్చేసరికి మార్పు ఏర్పడ్డది కాబట్టి కొన్ని యజ్ఞాలు, యాగాదులు, కొంత కర్మ కాండ అవసరం ఏర్పడ్డది. ఇక ద్వాపరయుగానికి వచ్చేసరికి లాభం లేదురా, ఇంకా విస్తృతం కావాలి ఈ విజ్ఞానం, ఖచ్చితంగా గురు శిష్య సంప్రదాయంతో మాత్రమే నిలబడుతుంది ధర్మం, లేకుంటే ఎవడికి వాడు తానే విజ్ఞాని అనుకుని ధర్మాన్ని అపభ్రష్టం చేయించే అవకాశం ఉంటుంది అని చెప్పి ద్వాపరయుగంలో జ్ఞాన బోధ ఎక్కువగా అవసరం ఏర్పడ్డది. అందుకే కృతేధ్యాయం త్రేతాయాం యజన్, కృతయుగములో త్రేతాయుగములో మోక్షాన్ని సంపాదించుకోవడానికి ఎవరికి వారు చాలా చక్కగా పరిశ్రమ చేసినారు. కానీ ద్వాపరయుగానికి వచ్చేసరికి కొంత సోమరితనం ఎక్కువ అవడంతో ఇక్కడ జ్ఞాన బోధ అవసరం ఏర్పడ్డది. కాబట్టి సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి వేదవ్యాసుడిగా రావలసిన అవసరం ఏర్పడ్డది. వ్యాస అవతారం ద్వాపరయుగంలోనే ఎందుకు జరిగింది, కృతయుగంలో ఎందుకు జరగలేదు, త్రేతాయుగంలో ఎందుకు జరగలేదు? ఎప్పుడు రోగం ఉంటే అప్పుడు వైద్యుడి యొక్క సలహా కానీ వైద్యుడి యొక్క సంప్రదింపు కానీ మనం చేస్తాం. అలాగే కాలానుగుణంగా ద్వాపరయుగానికి వచ్చేసరికి ద్వాపరయుగం తర్వాత వచ్చేటువంటిది కలియుగం. కలియుగం లోపల భగవంతుడి యొక్క అవతారాలు లేవు. కాబట్టి ఇంత గొప్పనైనటువంటి కలియుగం మొత్తం కూడా నడవాలి అంటే ద్వాపరయుగమే పునాదిగా, ద్వాపరయుగంలో చేయబడ్డటువంటి జ్ఞానబోధే పునాదిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి పరమాత్మ సుదీర్ఘమైనటువంటి విచారణతోటి ద్వాపరయుగంలో తానే కృష్ణ ద్వైపాయనుడు అనే ఒక మహర్షిగా వచ్చారు.